మొదటిసారి చేస్తే పొరపాటేమో అనుకుంటారు. రెండోసారి చేస్తే తప్పు జరిగిందిలే అని సరిపెట్టుకుంటారు. పదే పదే అదే తీరును సాగితే ఈ ప్రభుత్వం తప్పులు సరిదిద్దుకోలేకపోతుంది, తప్పులు చేయడమే పనిగా పెట్టుకుంది అని ఎవరైనా భావించాల్సి ఉంటుంది. చంద్రబాబు సర్కారు ధోరణి కక్షాపూరిత వైఖరి తప్ప దాని వెనక రాబోయే ఫలితాల మీద ఏమాత్రం శ్రద్ధ పెడుతున్న దాఖలాలు లేవు. ఇప్పటికే సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు నుంచి అనేక ఎపిసోడ్లలో చంద్రబాబు ప్రభుత్వానికి తల బొప్పి కొట్టేసింది. ఏకంగా సుప్రీంకోర్టు లాంటివి కూడా సీరియస్ కావాల్సి వచ్చింది. నవ్వినందుకు కేసు పెడతారా అని ఆంధ్రప్రదేశ్ పోలీస్ యంత్రాంగం పనితీరు మీద తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా చంద్రబాబు సర్కారు పాఠాలు నేర్చుకున్న దాఖలాలు లేవు. కూటమి ప్రభుత్వంలో నేరుగా ప్రత్యర్థి పక్షాన్ని ఇరకాటంలో నెట్టాలన్న ఆలోచన తప్ప తాము ఇరుక్కుంటాం అనేటువంటి సోయి ఏ కోసానా కనిపించట్లేదు. అందుకే పూడి శ్రీహరి వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ జర్నలిస్ట్, మాజీ ముఖ్యమంత్రికి సిపిఆర్ఓగా పనిచేసినటువంటి ప్రస్తుత నాయకుడు. అలాంటి వ్యక్తి విషయంలో పదే పదే తప్పిదాలు చేస్తుంది. పూడి శ్రీహరిని తొలుత అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు 41A నోటీస్ ఇచ్చి పంపించాల్సినటువంటి కేసులో ఎలా అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించమంటారు అంటూ కుప్పం కోర్టు రిమాండ్ రిపోర్ట్ని తోసిపుచ్చింది. ఆయనకి బెయిల్ మంజూరు చేసింది. దాంతో ఏపీ పోలీసులు అహం దెబ్బతిన్నట్టుగా ఆ విషయాన్ని ఏపీ హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. దాని మీద ఏపీ హైకోర్టు కుప్పం కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని సస్పెండ్ చేసింది. తదుపరి చర్యలకు ఇంకా విచారణ సాగుతుంది. ఆ క్రమంలోనే మళ్ళీ పూడి శ్రీహరిని అరెస్ట్ చేసి బెంగళూరు నుంచి కుప్పం తరలించి ఒక రోజంతా విచారణ పేరుతో పోలీస్ స్టేషన్లో నిర్బంధించి ఈరోజు ఉదయాన్నే మళ్ళీ కోర్టు ముందు హాజరుపరిచారు. మళ్ళీ రిజల్ట్ సేమ్ అన్నట్టు. తొలిసారి శ్రీహరిని అరెస్ట్ చేసినప్పుడు జరిగినటువంటి తప్పిదాలతో పాఠాలు నేర్చుకున్నట్టుగా పోలీసుల పనితీరు ఏమీ కనిపించట్లేదు. ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లకు తగ్గట్టుగా వైఎస్ఆర్సీపీ నేతలను ఇరకాటంలో పెట్టాలి, ఇరుకును పెట్టాలి, ఇబ్బంది పెట్టాలి అనే ఆలోచనే తప్ప అసలు చట్టపరంగా తీసుకుంటున్నటువంటి చర్యల కారణంగా చివరకు కోర్టు ముందు అబాసు పాలవుతున్నాం అనే ఆలోచన ఏ కోసానా కానరావడం లేదు. అందుకే పదే పదే ఒకే నేరానికి ఒకే నేరస్తుడి విషయంలో ఒకే కోర్టు ఏపీ పోలీసుల్ని ఒకే తీరున చీవాట్లు పెట్టాల్సిన పరిస్థితి వచ్చినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. మరి ఈ తీరున ఎన్ని దఫాలు ఎన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు చీవాట్లు తింటారు అన్నది కీలకమైనటువంటి విషయం. మొత్తంగా ఏపీలో వైఎస్ఆర్సీపీ శ్రేణుల మీద సోషల్ మీడియాలో పోస్టుల్ని కారణంగా చూపించి ఇరుకును పెట్టాలని ఆలోచిస్తూ ప్రభుత్వ తీరు పదే పదే అప్రతిష్ట కొని తెచ్చుకుంటున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. మరి ఇప్పటికైనా పాఠాలు నేర్చుకుంటారా? ఏదైనా ఒక కేసు పెట్టాలంటే నిబంధనలను అనుసరించాలి అనే విషయాన్ని గుర్తెరుగుతారా? కాకుంటే తాము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది, రెడ్ బుక్ రాజ్యాంగం అని విపక్షం ఆరోపిస్తున్నట్టుగా ఆ తీరును సాగిపోతాం అనుకుంటే చివరికి ఏమవుతుందో తాజాగా కుప్పంలో అడిషనల్ సివిల్ కోర్టు జడ్జి ఇచ్చినటువంటి తీర్పు స్పష్టంగా చాటి చెబుతోంది.